విఐ, వడాఫోన్ ఐడియా, ఇదైతే నాది. మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్, ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడేవి మాత్రం ఇవే. అయితే జియో తెలిసిందేగా, ఇనీషియల్గా వచ్చేటప్పుడు లో కాస్ట్ హై బెనిఫిట్స్ థీమ్లో వచ్చి వర్క్ చేసి లాట్స్ ఆఫ్ కస్టమర్స్ గెయిన్ చేసింది. ఇప్పుడు అది కూడా అన్ని టెలికామ్ సర్వీస్లానే సేమ్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తుంది. సరే, జాతిరత్నాలు నవీన్ పాలిషెట్టి చెప్పినట్టు పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా కానీ 100 కొట్టిస్తా అన్నట్టు టెలికామ్ సర్వీసెస్లో ఎన్ని కాస్ట్లీ ప్లాన్స్ వచ్చినా సరే మనం మాత్రం మన రిక్వైర్మెంట్ బట్టి ప్లాన్ సెలెక్ట్ చేసుకో. ఎక్కువ తీసుకున్న వేస్టే, అలా అని చెప్పి తక్కువ తీసుకున్న కష్టమే. ఇంటీరియర్స్లో కూడా అంతే, ఇంటికి ఎంత ఇంటీరియర్స్ చేపిస్తే మంచిదో అంతే చేయాలి. డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కువ స్పేస్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ వుడ్ వాడేసి ఇల్లంతా వుడ్తో నింపేసాం అనుకోండి, చాలా దరిద్రంగా కనబడుతుంది. కంపెనీస్ వాళ్ళ టెక్ని అయితే అలా పెంచుకుంటూ పోతున్నారు, 5G అంటూ 6G అంటూ. కానీ కస్టమర్స్ మాత్రం ఎక్కడే ఉండిపోయారు. ఎలా అంటే ఎంత పెంచినా సరే 1.5 GB పర్ డే అనుకుంటా.